బర్త్‌డే రోజున మన హరిస్వామిని అయితే సర్ప్రైజ్ చేశాను. అసలు ఏమైందో చూద్దాం రండి. అసలు మ్యాటర్ ఏంటంటే మనం చాలా రోజుల నుంచి అయ్యప్ప స్వామి ప్రసాదం కోసం అయితే వెయిట్ చేసాము. ఇంకా ఈ రోజైతే మన చేతిలోకి వచ్చింది. దాంతో పాటు మనకి ఇరుముడిలో కట్టిన బియ్యంతో ప్రసాదం అయితే చేశారు. అది కూడా తీసుకొని వచ్చారు. ఇంకా బయట అయితే ఒక పక్క వర్షం పడుతుంది. క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఇంక ఈ క్లైమేట్ లో మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే మన హరిస్వామి బర్త్‌డే ఉందని ఇంకా బయటికి అయితే వెళ్తున్నాం. ఎక్కడికంటే బర్త్‌డే కాబట్టి టెంపుల్ కి అయితే వచ్చాము. ఈ టెంపుల్ ఏదో గెస్ చేసింటే ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. కడప వాళ్ళకి రాజంపేట వాళ్ళకి చాలా బాగా తెలిసి ఉంటది ఈ టెంపుల్ గురించి. ఇంకా ఇక్కడ ఏదైనా కోరిక కోరుకున్నారంటే తప్పకుండా నెరవేరుతుందంట. ఇంకా అప్పట్లో మన ఛానల్ కి 2000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు ఈ టెంపుల్ కి అయితే వచ్చాను. ఇంకా దాని తర్వాత ఇదే రావడము. ఇంకా వచ్చిన వెంటనే దర్శనానికి వెళ్ళిపోయాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ప్రసాదం తీసుకొని బయటికి అయితే వచ్చేసాం. కట్ చేస్తే ఇంటికి వచ్చాక బైక్ తీసుకొని మళ్ళీ హరిస్వామి దగ్గరికి అయితే వెళ్తున్నా. వెళ్ళేటప్పుడు బేకరీ దగ్గరికి అయితే వచ్చాను. ఎందుకంటే ఈ బ్రెడ్ అయితే తీసుకున్నాను. హరిస్వామిని అయితే సర్ప్రైజ్ చేస్తాము. బ్రెడ్ ఎందుకంటే మనం మాలలో ఉన్నాం కాబట్టి కేక్ అయితే కట్ చేయకూడదు. ఇంకా అందుకే బ్రెడ్ అయితే తీసుకొని వచ్చాను. ఇంకొచ్చిన వెంటనే కత్తి అలాగే బ్రెడ్ చేతిలో పెట్టాను. ఇంకా ఆయన అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇంకా కట్ చేసిన ఫస్ట్ పీస్ అయితే మీకే పెడుతున్నాడు అనమాట. ఇంకా అలా కొద్దిసేపు మాట్లాడి ఇంటికైతే వెళ్ళిపోతాను. సో మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి.